ఈ రోజు వీడియోలో బంగాళదుంప ముద్దకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో పోపు దినుసులు అన్నీ వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనికోసం మనం బంగాళదుంపలు ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇలా వెల్లుల్లి రెమ్మలు కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి బంగాళదుంపలు, అవి ఇలా మెత్తగా మెతుపుకుని వేసుకోవాలి. ఇలా మొత్తం ఆనియన్స్ అన్నీ కలిసేలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక నిమ్మకాయ నుంచి తీసుకున్న రసం ఇందులో వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి నిమ్మరసం కూడా తక్కువే పడుతుందండి, చూసుకుని వేసుకోండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.